నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా డి ఛానల్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ముఖ్యాంశాలు క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ డి ఛానల్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రభు ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఆయన డి ఛానల్ ప్రేక్షకులకు నగర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ యేసుక్రీస్తు ఆశీస్సులతో అంతా మంచి జరగాలని రాష్ట్ర ప్రజలందరూ యేసు ప్రభు దయతో నిండు నూరేళ్లు జీవించాలని కోరిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా క్రైస్తవ సోదరి సోదరీమణులందరికీ డి ఛానల్ ప్రేక్షకులకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభు ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుకలను అందరూ తమ తమ కుటుంబ సభ్యులకు ఆనందంగా జరుపుకోవాలని కోరారు. డి ఛానల్ ప్రేక్షకులకి మరియు విజయవాడ సిరి ప్రజానికానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ప్రభు ఒక దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరి దగ్గర సంతోషంగా మెలగాలని చెప్పని కుటుంబాలతో అందరి దగ్గర ఆనందంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరి దగ్గర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డి ఛానల్ ప్రేక్షకులకు నగర ప్రజలందరికీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని వారు కోరారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మా క్రిస్టియన్ సోదరి సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి యేసు ప్రభు ఆశీస్సులు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబం మీద ముఖ్యంగా రాష్ట్ర ప్రజల మీద అందరి మీద ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ ఛానల్ ప్రేక్షకులకి అలాగే నగర ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న క్రిస్టమస్ ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ పండగ ప్రతి ఒక్కరికి మంచి రోజులు రావాలని మంచిగా ఉండాలని ఆ ప్రభు ఆశీస్సులు ఎలవెల్ల అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు ఆశీస్సులతో అంతా మంచి జరగాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ యేసు ప్రభు దయతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు. క్రైస్తవ సోదర సోదరీమణులకు చర్చ్ పాస్టర్లకు ప్రజలందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులందరూ కూడా ఎదురు చూసే మాసం డిసెంబర్ నెల. ఈ నెలలో 25వ తారీఖు క్రిస్మస్ క్రీస్తు పుట్టినరోజు. ప్రపంచం మొత్తం కూడా ఈ డేట్ కోసం ఎదురు చూస్తూ నూతన సంవత్సరంలో ఆ క్రీస్తు ప్రభు ఆశీస్సులతో అంతా మంచి జరగాలని అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ ఉంటారు. మరి ఈ సందర్భంగా మేము కూడా ఆ ప్రభువుని కోరేది మన రాష్ట్రం, మన దేశం, మన నియోజకవర్గం అందరం కూడా బాగుండాలి, అందరికి కూడా మంచి జరగాలే విధంగా ఆ యేసు ప్రభు వారు ఆశీస్సులు అందించాలి. అలాగే మన ప్రార్థనలో అందరం కూడా ఆ యేసు ప్రభు వారిని అందరికీ మంచి జరగాలని కోరుకోవాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా క్రైస్తవ సోదర సోదరీమణులకి, పాస్టర్లకి, బిషప్లకి, పెద్దలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. రాష్ట్రంలో కోవర్కింగ్ స్పేస్, సైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష చేశారు. కోవర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోంతో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని, అలాంటి వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలని సీఎం అన్నారు. చదువుకున్న మహిళలు గృహిణులుగా మిగిలిపోకూడదు, వారికి అవకాశాలు కల్పించాలని సీఎం అభిప్రాయపడ్డారు. వర్క్ ఫ్రం హోం, కోవర్కింగ్ సెంటర్లతో మహిళలకు విస్తృతంగా అవకాశాలు లభిస్తాయన్నారు. మహిళలను ఇంటి పనికి పరిమితం చేయడం సరికాదని సీఎం అన్నారు. ఇప్పటికీ చదువుకున్న మహిళలు ఇళ్లల్లో ఉంటున్నారని, వారికి వర్క్ ఫ్రం హోం అందుబాటులోకి తెస్తే ఆన్లైన్ విధానంలో పనిచేసి ఉపాధి పొందుతారని అభిప్రాయపడ్డారు. మహిళల్లో ఎంతో సమర్థత, నైపుణ్యం ఉందని, కుటుంబ వ్యవహారాలు, బాధ్యత కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితం అవుతున్నారని అన్నారు. ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. కోవర్కింగ్ స్పేస్ సెంటర్ల ఏర్పాటులో 2025 డిసెంబర్ చివరి నాటికి 1.50 సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు.
ఒక్కో సీటుకి 50-60 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని, ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో ఈ వర్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రైవేట్, ప్రభుత్వ భవనాలలో 22 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది వర్క్ ఫ్రం హోంలో పనిచేస్తున్నారు, వారి అవసరాలు ఏంటనే సమాచారం సేకరించాలని అధికారులకు సీఎం సూచించారు. అదేవిధంగా ఇప్పటికే నిర్ణయించినట్లు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు రాష్ట్రంలో 5 చోట్ల భవనాలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పరిశ్రమలను, విద్యా సంస్థలను ఇన్నోవేషన్ హబ్లకు అనుసంధానం చేయాలని సీఎం నిర్దేశించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు 4వ రోజు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న భవానీ మాలాధరులతో వీధులన్నీ పోటెత్తుతున్నాయి. దారులన్నీ అమ్మ సన్నిధికే అన్న చందంగా కనిపిస్తున్నాయి. భవానీ దీక్షల ఉత్సవాల్లో 4వ రోజు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భవానీలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భవానీలు అధిక సంఖ్యలో తరలి రావడంతో వినాయకుడి గుడి వద్ద క్యూలైన్లోకి ప్రవేశించినప్పటి నుంచి కొండ దిగువన లడ్డూ కౌంటర్ చేరేందుకు 3 గంటల సమయం పడుతుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో భవానీల రద్దీ కొనసాగుతూనే ఉంది. అనంతరం దుర్గగుడి ఘాట్ రోడ్లోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్కు వచ్చే భవానీల సంఖ్యను పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆలయ ప్రాంగణంలో అధికారులకు సమాచారం అందిస్తోంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ భవానీలు గిరి ప్రదక్షిణ చేపడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు చెందిన భవానీలు పెద్ద సంఖ్యలో అమ్మవారి సన్నిధికి తరలివస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి భవానీ మాల ధరించి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నామని చెప్పారు. భవానీలతో ఈ మార్గంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టిన భవానీల సేవలో తరిస్తున్నారు. ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారులు క్లబ్లు ఏర్పాటు చేస్తామని, వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, సదుపాయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్కు అలవాటు పడ్డామని, ఇక్కడ మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. పిల్లలు తినే చాక్లెట్లలోనూ కల్తీ జరుగుతుందని, వీటిని నివారించేందుకు అందరూ కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. ధాన్యం సేకరణ తరువాత 24 గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. దీపం 2 పథకం ద్వారా 75 లక్షల గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పుకొచ్చారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తామని, ఆహార కల్తీ నివారణకు జిల్లాకో ల్యాబ్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నామన్నారు. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చట్టంలోని హక్కులను పౌరులు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా మీరందరూ కూడా జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి, మీ వంతు మీరు భాగస్వాములు అవడానికి, ఇది మన భవిష్యత్తు కోసం అనే ఒక ఆలోచనతో మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసిన మన విద్యార్థులకు, ఇక్కడ విచ్చేసిన పౌరులకు, మా అధికారులకు పేరు పేరున అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే వినియోగదారుడికి అంతిమంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎవరిని పోయి కలవాలి, ఎవరు చెప్పుకోవాలి, ఎవరు పట్టించుకోవడం లేదనే సందర్భంలో మన ప్రయాణంలో నిలిచింది మన మీడియా సోదరులు. సో వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ రోజున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి డిసెంబర్ 24వ తారీఖున 1986లో ఆ రోజు రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పొందిన తర్వాత ఆన్ ద డయాస్ అతిథులకు, ఆఫ్ ద డయాస్ ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకు, అలాగే ముఖ్యంగా అతి ముఖ్యంగా వినియోగదారుల సంఘానికి ప్రతినిధులు, కార్యకర్తలు, సోషల్ యాక్టివిటీస్ మీరందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి ఈ మంచి కార్యక్రమంలో మనస్ఫూర్తిగా పాల్గొనడానికి విచ్చేసినందుకు మీకందరికీ నా ప్రత్యేకమైన వినియోగదారుల రక్షణ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 1986లో ఒక సుదినం ఆ రోజుకు ప్రత్యేకించి మనకు డిసెంబర్ 24వ తేదీని ఈ విధమైన రోజుగా
వినియోగదారుల రోజుగా కేటాయించడం మనమందరం గొప్పగా ఆహ్వానించాలి. దాని తర్వాత ఎన్నో కాల అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా లేటెస్ట్గా అప్డేట్ అవుతూ ఇటీవల వచ్చిన వరదలకు విజయవాడ నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటుగా అమృత్ పథకంలో భాగంగా విజయవాడ నగరానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి డిపిఆర్ను రెడీ చేశామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్లోని టిక్కిల్ రోడ్ గీతాంజలి అపార్ట్మెంట్ వీధిలో సుమారు 9 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మంగళవారం శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 2014 నుండి 19 సంవత్సరంలో టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేశారని, ఆ అభివృద్ధిని మరిపించే విధంగా ఇప్పుడు మళ్లీ మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టడమే కాదు, నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నగరంలో రోడ్లు, డ్రైనేజీ, ఎస్టీపీలను నిర్మాణం చేశామన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నారని, తాను కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేస్తున్నట్లుగానే ప్రజలతో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా జిల్లా అభివృద్ధి సమావేశం నిర్వహించలేదన్నారు. జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు కలిసి చర్చించుకొని ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం అభివృద్ధి చేయడానికి ఈ సమావేశాలు నిర్వహించడం వల్ల వీలు కలుగుతుందన్నారు. ఈ సమావేశాలను కనీసం 3 నెలలకు ఒకసారి అయినా నిర్వహించాలని చెప్పారు. అంతటి ప్రాధాన్యత కలిగిన డీడీఆర్సీ సమావేశాలను వైఎస్ హయాంలో నిర్వహించలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల కాలంలోనే ఎంపీ కేశినేని శివనాథ్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించామన్నారు. గత 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విజయవాడ నగరంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 19 వరకు ఏ విధంగా ఈ విజయవాడ నగరాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో దానికి మించిన అభివృద్ధి చేయబోతున్నాం. గత 6 నెలల నుంచి మీరు చూస్తే విజయవాడ నగరంలో ఉన్న చాలా చోట్ల రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎస్టీపీలు కానీ వాటి మీద మేము నిరంతరం పనిచేస్తున్నాం. వరద బాధిత ప్రాంతాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల వరద కూడా చాలా ఇబ్బంది పెట్టింది. వాటిని పరిష్కరించడానికి కూడా రేపు అమృత్ స్కీమ్లో విజయవాడకి టోటల్గా డిపిఆర్ రెడీ చేయడం జరిగింది. డ్రైనేజీలకు కానీ, ఎస్టీపీలకు కానీ వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో విజయవాడ నగరం స్వరవేగంగా అభివృద్ధి చెందుతుంది. విజయవాడ నగరానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కల్పించే విధంగా కృషి చేయబోతున్నాం. గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో కానీ, విజయవాడలో కానీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ మీటింగే జరగలేదు. డీడీఆర్సీ అంటే చాలా ముఖ్యమైనది. ఆ మీటింగులో అందరు అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ, లేకపోతే జరగవలసిన విధానాల గురించి కానీ ఒక చర్చకు తీసుకొచ్చి ఆ మీటింగ్లో ఇన్ఛార్జి మినిస్టరు, స్థానిక మంత్రులు అందరూ కూడా కలిసి చర్చ జరుగుతుంది. నాకు తెలిసి నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి 3 నెలలకి కనీసం 6 నెలలకు ఒకటైనా మీటింగ్ జరిగి, సంవత్సరానికి 2 నుంచి 3 మీటింగ్లు జరిగి 5 సంవత్సరాలకి సుమారు 15 మీటింగ్లు జరగాలి. ఆ మీటింగుల్లో గత మీటింగ్లో ఏం చెప్పుకున్నాం, దేని గురించి మాట్లాడుకున్నాం, అవి ఎంత సొల్యూషన్ అయింది. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటుందని క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవి తెలిపారు. రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఉందని, లక్షలాది మంది సభ్యులు క్లబ్లో ఉన్నారని ఆమె చెప్పారు. ప్రతి సంవత్సరం తాము చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది కూడా కమ్యూనిటీ టీచింగ్, ఆర్చరీ కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమాలు చేసినట్లు ఆమె తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. నలంద పబ్లిక్ స్కూల్లో జరిగిన చెస్, రోలర్ స్కేటింగ్, యోగాలో కాంపిటీషన్స్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసినట్లు తెలియజేశారు. యంగ్ మైండ్స్లో క్రమశిక్షణ నింపడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఫిజికల్ డిసిప్లిన్ ఉంటే కాన్సంట్రేషన్ పెరిగి అన్ని రంగాలలో రాణిస్తారని ఆమె సూచించారు.
Namaste, good morning to all of you. Myself, Sridevi, Rotary Club of Vijayawada President నేను ఈ సంవత్సరం. మేము మా సంస్థ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మొత్తం ప్రపంచం అంతా అన్ని దేశాల్లోనూ ఉంది. లక్షల మంది ఇందులో మెంబర్స్గా ఉన్నారు. మా క్లబ్ మెయిన్ మోటో ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్ అండి. ఆ ఫ్రెండ్షిప్ బేస్డ్ మీదే మేము యాక్టివిటీస్ కూడా అన్ని ప్లాన్ చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా సర్వీసెస్లో భాగంగా న్యూ జనరేషన్ మంత్ అని ఒకటి చేస్తాం. ఆ సర్వీసెస్లో భాగంగా ఇప్పటిదాకా మేము 4-5 యాక్టివిటీస్ చేశాము. దాంట్లో మొదటిగా కమ్యూనిటీ టీచింగ్ అని లాయలా కాలేజ్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఒక రూరల్ స్కూల్కి వెళ్ళి అక్కడ లాంగ్వేజ్ ఫర్ గ్లోబల్ కాంపిటెన్స్ అని చెప్పి అక్కడ ఒక ప్రోగ్రామ్ చేసామండి. అంటే పిల్లల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్కిల్స్ ఎలా పెరగాలి, ఎట్లా మాట్లాడాలి, ఏమిటి అని చెప్పేసి ఆ కమ్యూనిటీ బేస్డ్ టీచింగ్ చేసాం. నెంబర్ 2 ఆర్చరీ కాంపిటీషన్స్ అండి. తర్వాత నెంబర్ 3 డాన్స్ కాంపిటీషన్స్. ఇవాళ ఇక్కడ నలంద పబ్లిక్ స్కూల్కి వచ్చాం. ఇక్కడ ఆల్రెడీ చెస్లో, రోలర్ స్కేటింగ్లో, యోగాలో కాంపిటీషన్స్ నిర్వహించాం పిల్లలకి రకరకాల ఏజ్ గ్రూప్స్లో. ఆ విన్నర్స్కి ఇవాళ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆ కార్యక్రమం ఇవాళ ఇక్కడ నిర్వహించి అందరికీ ప్రైజెస్ అది ఇవ్వటం జరిగింది. ఇలా ఎందుకు ప్లాన్ చేస్తున్నామంటే మా మెయిన్ మోటో యంగ్ మైండ్స్లో డిసిప్లిన్ నింపడానికి, యంగ్ మైండ్స్లో ఒక హాబీని అలవాటు చేయడానికి. ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ మెంటల్ డిసిప్లిన్ కూడా ఉంటుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ ఇంక్రీజ్ అవుతుంది, ఒక పద్ధతిలో వాళ్ళ లైఫ్ వెళ్తుంది. సో ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే వాళ్ళు ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడున్నా కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి రకరకాల ఆటల్లో, రకరకాలుగా మన ఆర్ట్స్ అండ్ కల్చర్లో, తర్వాత లాంగ్వేజెస్లో అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి అట్లా నేను నాతో పాటు నా న్యూజెన్ డైరెక్టర్స్ రామకృష్ణ గారు, భానుప్రకాష్ గారు, కేజీఎన్ మోహన్ గారు అండ్ సిహెచ్ నారాయణ గారు మేము 5 కలిపి ప్లాన్ చేసుకుని ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. వీటన్నిటికీ మా తోటి రొటేరియన్స్, మా క్లబ్ రొటేరియన్స్, మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ యొక్క సహకారం పూర్తిగా ఉంది. అందుకే మేము ఇవన్నీ ఇంత బాగా చేయగలుగుతున్నాము. వారందరూ కూడా ఇవాళ చాలామంది వచ్చారు. దానికి నా కృతజ్ఞతలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 99 ఏళ్లు పూర్తయి 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని ఈ సందర్భంగా డిసెంబర్ 26వ తేదీ నుంచి జరిగే సిపిఐ శతవార్షికోత్సవ వేడుకల్లో ప్రజలు భాగస్వామ్యులై జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. స్థానిక దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ శతవార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా ఏడాది పాటు నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి నిర్ణయించిందన్నారు. డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమయ్యే ఈ వేడుకలు 2025 డిసెంబర్ 26న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో జరిగే కార్యక్రమంతో ముగుస్తాయని రామకృష్ణ చెప్పారు. జాతీయ సమితి నిర్ణయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గురువారం విజయవాడలోని చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం నుంచి శతవార్షిక ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్, సిపిఐ మాత్రమే అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది త్యాగాలు చేశారని, ఆస్తులు పోగొట్టుకున్నారని, జైలుకెళ్లారని, ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారన్నారు. ఆ పోరాటంలో పాల్గొన్న వారు స్వాతంత్ర సమరయోధులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని గుర్తు చేశారు. సిపిఐ భూమి కోసం, భుక్తి కోసం, దున్నేవాడిదే భూమి కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. స్వాతంత్రానంతరం కూడా కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఉద్యమాలు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం ఏమంటే సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పార్లమెంట్లోనే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కించపరచడం జరిగింది. నిజంగా అవమానించాడు ఆయన. అది స్పష్టంగా ఒక పిల్లవాడిని అడిగినా చెప్పగలడు ఆయన ఏ రకంగా అవమానించాడు. దానిపైన వారు ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేకపోగా హోమ్ మినిస్టర్ గారు దాన్ని సమర్థించుకుంటా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ గారు సమర్థించుకుంటా ఉంటే ప్రధానమంత్రి ఏమైనా దాన్ని ఏమన్నా ఖండిస్తున్నాడంటే నిస్సిగ్గుగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమిత్ షాను బలపరుస్తాడు. నిస్సిగ్గుగా ఒక దేశ ప్రధాని తన క్యాబినెట్లో ఒక మినిస్టర్ రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడితే దాన్ని కూడా బలపరిచే స్థాయికి వచ్చారంటే ఇంక ఏం చెప్పాలని నాకు అర్థం. దీనికి కారణం ఏమంటే
బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులకు సంఘ్ పరివార్ శక్తులకు వారికి ఏమాత్రం కూడా రాజ్యాంగం పైన గౌరవం లేదు. వారు మొన్న ఎన్నికల్లో చాలా ప్రధానంగా చెప్పారు, మాకు ఈసారి 400 సీట్లు గెలిపించండి, రాజ్యాంగాన్ని తీసి బుట్టలో వేస్తామని చెప్పారు. రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. అది ఎన్నికల్లో వాళ్ళకి 400 సీట్లు రాలేదు, 240 స్థానాలే వచ్చాయి. వాళ్ళ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ పైన ఆధారపడి గవర్నమెంట్ నడుపుతూ ఉన్నారు కాబట్టి రాజ్యాంగం జోలికి పోవడం లేదు. అయినా వాళ్ళ పంత వదలలే. సాక్షాత్తు బీజేపీ మాజీ పార్లమెంట్ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులోనే కేసు వేశాడు. ఆ ప్రియాంబుల్ మార్చాలి, అందులో సెక్యులరిజం అనే పదం తొలగించాలి, సోషలిజం అనే పదాన్ని తొలగించాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. మాతృభాష పరిరక్షణ, భాషాభివృద్ధి ధ్యేయంగా డిసెంబర్ 28, 29 తేదీల్లో కేబిఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సభావేదికకు రామోజీరావు సభావేదికగా నామకరణం చేశామని అన్నారు. ఈ మహాసభలను సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి ఎన్వి రమణ ప్రారంభిస్తారని చెప్పారు. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు విశిష్ట అతిథిగా, ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు విచ్చేస్తున్నారన్నారు. 3 సమాంతర వేడుకలను ఏర్పాటు చేసి సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 170 మంది పర్యావరణంపై ప్రత్యేక సమ్మేళనం చేస్తారని వివరించారు. తెలుగు భాషా ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశానికి ముందు సభల పోస్టర్ను ఆవిష్కరించారు. డిసెంబర్ 28, 29 తేదీల్లో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో కాకరపర్తి భావనారాయణ కళాశాలలో నిర్వహించబోతున్నాం. 2007 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు ఈ విజయవాడ నగరంలోనే 5 సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించాం. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సభలు నిర్వహిస్తున్నాం. ఈ సభల విశిష్టత ఏంటంటే, ఈ రాష్ట్రంలోని రచయితలు 500 రూపాయల ప్రవేశ రుసుం చెల్లించి రాకపోకల ఖర్చులను కూడా వారే భరించి తెలుగు భాషా సాహిత్య అభివృద్ధి కోసం తప్పిస్తూ ఈ సభల్లో పాలుపంచుకుంటున్నారు. ఈసారి దాదాపు 1200 మంది ప్రతినిధులు తమ పేర్లని నమోదు చేసుకోవటం జరిగింది. వి నారాయణరావు, నేను ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. గత 20 సంవత్సరాలు కూడా కేబిఎన్ కళాశాలకి ప్రిన్సిపాల్గా వ్యవహరించడం జరిగింది. మరి 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరపాలి అని మరి తెలుగుదనానికి పేటెంట్ హక్కు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మండలి వెంకటకృష్ణారావు గారు. వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరి అవనగడ్డ శాసనసభ్యులుగా మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి మృదు స్వభావమైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు గౌరవ అధ్యక్షులుగా, జి పూర్ణచంద్ గారు, అలాగే గుత్తికొండ సుబ్బారావు గారు, వీరంతా కూడా మరి అక్టోబర్ నెలలో కేబిఎన్ కళాశాల సెక్రటరీ గారైన టి శ్రీనివాస్ గారిని మమ్మల్ని ఈ తెలుగు మహాసభలు కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో జరపాలని అనుకోవటం. అగ్రకులంలో పుట్టి ఐఏఎస్ అధికారిగా దళిత, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కోసం కృషి చేసిన ఎస్ఆర్ శంకరన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామని దళిత, గిరిజన జేఏసీ నాయకులు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరికీ సమానంగా అమలు జరిగేలా ఐఏఎస్ అధికారిగా ఎస్ఆర్ శంకరన్ కృషి చేశారన్నారు. ప్రభుత్వ అధికారిగా దేశానికి, రాష్ట్రానికి విశిష్ట సేవలు అందించిన ఎస్ఆర్ శంకరన్ ప్రత్యేకంగా దళితులు, గిరిజనుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. తనతో పాటు ఇతర అధికారులను కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసేలా కృషి చేశారన్నారు. గిరిజనులకు దున్నే వారిదే భూమి, అస్పృశ్యత చట్టం వంటి వాటిని అమలు చేసి వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచారన్నారు. ప్రస్తుత అధికారులు కూడా ఎస్ఆర్ శంకరన్న ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవలు అందించాలని కోరారు. నమస్కారం. ఈ రోజున పత్రికా విలేకరులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయటం ఉద్దేశం
మీకు అందరికీ తెలుసు, ఎస్ఆర్ శంకరన్ గారు ఆయన చనిపోయినా కూడా ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన యొక్క శిష్యగణం కానీ ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉంది. ఆయన చేసినటువంటి సేవలో ఈ దేశానికి, రాష్ట్రానికి, ముఖ్యంగా గిరిజనులకి, దళితులకి, వెనుకబడిన కులాలు, మైనారిటీలకి ఆయన చేసినటువంటి సేవలు, ఆయన ఐఏఎస్ అధికారిగా, కలెక్టర్గా, కమిషనర్లుగా, సెక్రటరీలుగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర చాలా గొప్పది. ఆయన చేయటమే కాదు, ఆయన కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని స్వచ్ఛంద సంస్థలని, ప్రజా సంఘాలని, వీటన్నిటిని కూడా వాళ్ళ ద్వారా చైతన్యపరిచే పద్ధతుల్లో గారు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఒక ప్రయత్నం, ఒక నిర్ణయం చేయడం అనేది మేమందరం కూడా దళిత, గిరిజన, బహుజన సంఘాల తరఫున అందరం కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఎస్ఆర్ శంకరన్ గారు ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, మరి ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన ఎంపిక కాబడి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా గిరిజనుల కోసం, దళితుల కోసం, మరి ఆదివాసీల కోసం, మరి అదేవిధంగా రెల్లి, పాకి వృత్తిదారుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన సంక్షేమ పితామహుడు ఆయన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రైస్తవ సోదరీమణులందరికీ డి ఛానల్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ప్రభు ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఆయన. డి ఛానల్ ప్రేక్షకులకు, నగర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్. యేసుక్రీస్తు ఆశీస్సులతో అంతా మంచి జరగాలని, రాష్ట్ర ప్రజలందరూ యేసు ప్రభు దయతో నిండు నూరేళ్లు జీవించాలని కోరిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.